వెల్కమ్ స్టూడెంట్స్. ఏపీ ఎంసెట్ 2024 బైపీసీ స్టూడెంట్స్ సంబంధించి ఫస్ట్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో మీకు ఆల్రెడీ ప్రీవియస్గా చెప్పడం జరిగింది, బైపీసీ స్టూడెంట్స్కి ప్రతి కోర్సుకి ఇండివిజువల్ కౌన్సిలింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. వెటర్నరీ వేరు, అగ్రికల్చర్ వేరు, హార్టికల్చర్ వేరు, నర్సింగ్ వేరు, ఫార్మసీ, ఫార్మ్ డి, బీ ఫార్మటీ, బయోటెక్నాలజీ, ఇలా ప్రతి కోర్సుకి ఇండివిజువల్ కౌన్సిలింగ్ ఉంటుంది. సో ఇప్పుడు ఫస్ట్ రిలీజ్ చేసిన కౌన్సిలింగ్ నోటిఫికేషన్ మనకు హార్టికల్చర్ కౌన్సిలింగ్. సో బీఎస్సీ హార్టికల్చర్లో మీరు జాయిన్ అవ్వడానికి షెడ్యూల్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. టోటల్గా ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, ఎన్ని సీట్స్ ఉన్నాయి, పేమెంట్ సీట్స్ ఎన్ని ఉన్నాయి, రిజిస్ట్రేషన్ ఎప్పుడు చేసుకోవాలి, కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఇలా అన్ని డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను వన్ బై వన్. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. మీకు బైపీసీ సంబంధించి అన్ని కౌన్సిలింగ్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్ కావాలి, మెంటర్షిప్ కావాలంటే డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మెంటర్షిప్ తీసుకుంటే మీకు ఏ కౌన్సిలింగ్ అయినా సరే మీ ర్యాంక్ బేస్ చేసుకుని ఏ కౌన్సిలింగ్లో సీట్ వస్తే ఆ కౌన్సిలింగ్ సంబంధించి గైడెన్స్ ప్రొవైడ్ చేయడంతో పాటు మీరు ఇవ్వాల్సిన వెబ్ ఆప్షన్స్ ప్రియారిటీ లిస్ట్ కూడా మీ ర్యాంక్ కేటగిరీ బేస్ చేసుకొని మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కంప్లీట్గా బైపీసీ కౌన్సిలింగ్లో మీరు ఏదో ఒక కోర్సులో జాయిన్ అయ్యేంత వరకు మీకు గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ డిస్ప్లేలో ఉన్నవి మనకు హార్టికల్చర్ కాలేజెస్, అఫిలియేటెడ్ కాలేజెస్ అండ్ గవర్నమెంట్ అండర్లో ఉన్న కాలేజెస్. ఇక్కడ టోటల్గా 5+4 9 కాలేజెస్ ఉన్నాయి హార్టికల్చర్ కౌన్సిలింగ్ సంబంధించి. ఇందులో టోటల్గా ఎన్ని సీట్స్ ఉన్నాయంటే బీఎస్సీ హార్టికల్చర్ సంబంధించి 360 సీట్స్ ఉన్నాయి. ఇక్కడ డబుల్ స్టారు, ట్రిపుల్ స్టార్ ఉన్నవి ఎందుకు అనేది కూడా మీకు క్లియర్గా చెప్తాను. 10% సూపర్ న్యూమరీ సీట్స్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఉంటాయి. ఇంకా ఎక్స్ట్రాగా ఇక్కడ డబుల్ స్టార్ ఎందుకు ఉంది చూడండి, ఇవి పేమెంట్ సీట్స్. అంటే మీకు ర్యాంక్ ఎక్కువ వచ్చింది కానీ హార్టికల్చర్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు, పేమెంట్ చేసైనా సరే మేము జాయిన్ అవుతామనుకుంటే మీరు పేమెంట్ సీట్స్లో జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ ట్రిపుల్ స్టార్ ఉన్నాయి చూడండి, కేటగిరీ ఏ సీట్స్ అఫిలియేటెడ్ హార్టికల్చర్ కాలేజెస్ ఆఫ్, అంటే అఫిలియేటెడ్ కాలేజెస్ అంటే ప్రైవేట్ కాలేజెస్. సో ఇక్కడ మీకు 360 సీట్స్ ఏంటి, ఇక్కడ ఈ 5 కాలేజెస్ సంబంధించి 360 సీట్స్. సో నెక్స్ట్ ట్రిపుల్ స్టార్ ఉన్నవి ఎన్ని సీట్స్ ఉన్నాయి, 168 సీట్స్ ఉన్నాయి. ఈ 168 సీట్స్ ఈ 4 కాలేజెస్ అఫిలియేటెడ్ కాలేజ్లో ఫిల్ చేయడానికి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరుగుతుంది. సో మీకు కావాల్సిన డాక్యుమెంట్స్, తర్వాత మీరు వెరిఫికేషన్ అటెండ్ అవ్వాలి అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అవ్వాలంటే మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఫార్మాట్లో రెడీ చేసుకొని మీరు వెబ్సైట్లో అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో మీరు ఫార్మర్ కోటానా నాన్ ఫార్మర్ కోటానా చూసుకోండి. ఈ 2 కేటగిరీస్ సంబంధించి కూడా మీకు ఇండివిజువల్గా ఉంటాయి. ఫార్మర్ కోటా అంటే జస్ట్ మీ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ ఉంటే సరిపోతుంది. ఫార్మర్ కోటా కనుక మీకు కావాలి అంటే, ఫార్మర్ కోటా అంటే ఎవరు, మీకు అగ్రికల్చర్ ల్యాండ్ అనేది 1 ఎకరా ఎబోవ్ ఉండాలి. 1 ఎకరా ఎబోవ్ అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటే మీరు ఫార్మర్ కోటా కిందికి వస్తారు. అంటే నార్మల్గా నాన్ ఫార్మర్ కోటా కంటే ఫార్మర్ కోటాలో కొన్ని సీట్స్ ఎక్కువగా ఉంటాయి, సీట్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఈ ఫార్మర్ కోటా మీకు సీటు రావాలి అంటే మీరు 2 సర్టిఫికెట్స్ డౌన్లోడ్ చేసుకొని ఆ సర్టిఫికెట్స్ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అవి ఏంటి అనేది కూడా చూపిస్తాను. సో ఓవరాల్గా ఇప్పుడు మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ 1 by 1 డాక్యుమెంట్స్ చూడండి. 10th క్లాస్ మెమో, ఏపీ ఎంసెట్ హాల్ టికెట్ ర్యాంక్ కార్డ్, ఎస్ఎస్సి మెమో, ఇంటర్మీడియట్ మెమో, మీకు క్యాస్ట్ సర్టిఫికెట్, క్యాస్ట్ ఏదైతే అది. ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోండి, కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇన్ కేస్ ఆఫ్ ద క్యాండిడేట్ బిలాంగ్స్ టు బ్యాక్వర్డ్ క్లాస్, షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ టైప్, సైన్డ్ బై కాంపోనెంట్ అథారిటీ, లేటెస్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఫర్ ద ఇయర్ 2024. ఓన్లీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎవరికైనా ఓసీ స్టూడెంట్స్కి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎలిజిబిలిటీ ఉందంటే వీళ్ళు మాత్రం ఈ ఇయర్ తీసుకున్న ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేటే అప్లికేబుల్ అవుతుంది, ఓల్డర్ సర్టిఫికేట్ని రిజెక్ట్ చేస్తారని చెప్పారు. ఇంకా మీకు ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీలో అన్ని కేటగిరీస్ సంబంధించి మీ సర్టిఫికెట్స్ ఓల్డ్ ఉన్నా కూడా ప్రాబ్లం లేదు, ఆ సర్టిఫికెట్స్ అన్నీ యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. ఓన్లీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ మాత్రమే ఈ ఇయర్ లేటెస్ట్ ఉండాలి. నెక్స్ట్ బోనోఫైడ్ స్టడీ సర్టిఫికేట్, బోనోఫైడ్ అయినా స్టడీ అయినా ఒకటే, 6th క్లాస్ నుంచి ఇంటర్ వరకు ఉండాలి. రెసిడెన్స్ సర్టిఫికేటు రెగ్యులర్ ఇంటర్మీడియట్, రెగ్యులర్ 10th క్లాస్ చదివిన స్టూడెంట్స్కి అవసరం ఉండదు. ఎవరైనా డిస్టెన్స్ మోడ్లో చదివిన వాళ్ళు ఉంటే అవసరం ఉంటుంది. టీసీ కావాలి.
నెక్స్ట్ ఫార్మర్ కోటాలో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే ఇక్కడ మీకు 2 సర్టిఫికెట్స్ ఇచ్చారు చూడండి. ఒకటి నాన్ మున్సిపల్ ఏరియా సర్టిఫికెట్, రెండవది వచ్చి 1B. మీకు 1B లేదా అడంగల్ ఉంటుంది, అది మీకు ప్రింట్ తీసుకోవచ్చు. ఆ ఫామ్స్ ఏంటని చూపిస్తాను. స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ అయితే మీరు క్యాప్, ఎన్సీసీ, స్పోర్ట్స్, పిహెచ్ ఏది ఉంటే అది మీకు తీసుకోవచ్చు. సో మరి వెబ్సైట్ ఏంటి, ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది చూపిస్తాను. సో ఇది మనకు హార్టికల్చర్ సంబంధించిన కౌన్సిలింగ్ యొక్క వెబ్సైటు. ఈ వెబ్సైట్లో మీరు ఇక్కడ క్లిక్ హియర్ రిజిస్ట్రేషన్ ఉంది కూడా, ఇక్కడ దీనిపైన క్లిక్ చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫార్మర్ కోటా క్లెయిమ్ చేయాలంటే మీకు ఫామ్స్ అని చెప్పాను కదా, ఇక్కడ ఉన్నది ఫామ్ 1, ఫామ్ 2 ఈ రెండు డౌన్లోడ్ చేసుకొని మీరు ఫిలప్ చేసిన తర్వాత అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఫీ పేమెంట్ చేయాలి, రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మనకు లాస్ట్ డేట్ ఇచ్చారు కదా 9/8/2024, ఈ డేట్ లోపు మీరు కంప్లీట్గా డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలి. థ్యాంక్ యూ.